నేనే నాయనా. అయ్ ఈ బాబు ఎక్కడ పోయినాడు? కిందున్నాను స్వామి నేను. అయ్యే బాబు ఏంది ఇట్లా పట్టుకున్నావు? స్వామి నేను చాలా ట్రై చేసినాను, నాకేమన్నా నువ్వే చూడాల్సిందే. ఏం చూడాలరా? స్వామి నాకు చేత మీద ట్రై చేయను స్వామి, ఏమున్నా నాదంతా నీ చేతిలో పెడతాను, నువ్వే చూసుకోవచ్చు రండి ఏమన్నా కానీ. ఏంది పెడతావు నా చేతిలో? ఏం పెడతావు? అదైతే క్లారిటీ అయినా చెప్పరా? స్వామి నువ్వు సంబంధం ఇస్తావు కదా, నాకు సంబంధం నువ్వే చూడాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ కాలు ఇడిసి పక్కన కూర్చోండి రా. ఇప్పుడు చెప్పు నీ సమస్య ఏంటో తీరిగ్గా వింటా. ఏం లేదు స్వామి, నా వయసు 32 సంవత్సరాలు దాటిపోతుంది. నాకు జూనియర్లకి పెళ్లి అవుతుంది, నా ఫ్రెండ్స్కి పెళ్లి అయిపోతుంది, కానీ నాకు మాత్రం పెళ్లి కాలేదు. ఓహో అదా నీ సమస్య? ఈ సమస్య పక్కన పెట్టు, నేను సంబంధం చూస్తానని నీకెవరు చెప్పినారు? స్వామి నా ఫ్రెండ్ మంజు అని 2 నెలల కిందట నువ్వు వాడిని పెళ్లి చేసినా గుర్తుందా? వాడు నాకు పదే పదే చెప్పి నీ పేరు పంపించాడు స్వామి, నువ్వు అయితేనే కరెక్ట్, నాకు నువ్వే కరెక్ట్ అని చెప్పాడు స్వామి. ఓహో ఆ పిల్లోడు చెప్పినాడా నీకు? ఆ పిల్లోనికి పెళ్లి సంబంధం చూసింది నేనే. ఆ పిల్లోడు మంచోడే బాబు, వాళ్ళ జంట బాగుందా? పిల్లోడు మంచోడే, జంట బాగుందే, కానీ నువ్వు చేసినావే ఆ పిల్ల మాత్రం గయ్యాలి. కాలం అలాంటిది. వాడట్లా పెళ్ళాం కాకోకుండా నాకు యూతైనా పర్లే, నాకు మంచి సంబంధం చూసి పెట్టాలి స్వామి, నువ్వే ఏమున్నా కానీ. అంతే కదా, నీ సంబంధం నేను చూస్తా, నా కిడ్స్ పెట్టు. ఏంది పెట్టు ఏమో, పెళ్లి కాకుండా చచ్చిపోతానేమో అనిపిస్తాను స్వామి నాకు. అట్లేమనుకోదు బాబు, నా దగ్గరకు వచ్చినావు కదా 90% పెళ్లి అయిపోయినట్టే. అందుకే స్వామి 90% కాదు 100% చేసి నాకు పెళ్లి ఎట్లా నువ్వే చేయాలి స్వామి, అందుకే నీ దగ్గరకు వచ్చింది, నీ కాలు పెట్టుకున్నాను కాబట్టి ఇంకోసారి. నా కాలేం పట్టుకోవద్దు కానీ కట్నం ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉందా? మన కట్టమే మోసం లేదు స్వామి, పిల్లని ఇస్తే చాలా వాళ్ళు. అది కాదు బాబు, కాలం మారింది, నీకు కాదు కట్నము పిల్లకి ఏమన్నా ఇస్తాన్నారా? అంటే మన పిల్ల కట్నం కూడా వెళ్ళామే, మరి లేక మనం కట్నం ఇచ్చుకోలేము స్వామి. సరేలే ఆస్తిపాస్తులు ఏమన్నా? సమయ ఆస్తిపాస్తులు ఏం లేకపోయినా పర్లే, అమ్మాయి పేదదైనా పర్వాలేదు నాకు. ఆస్తిపాస్తులు వాళ్ళకి కాదు నీకున్నాయా లేవా అని అడుగుతాను నేను. అవునా స్వామి, మనకు ఆస్తిపాస్తులు ఏం లేవు స్వామి, జోగి నీళ్ళు. పని పాట ఏమన్నా? స్వామి అమ్మాయి పని పాట ఏం చేయాలి పనిలే, నాకు ఇంట్లో వండి పెడితే చాలు స్వామి. బాబు పని పాట వాళ్ళకి కాదు, నువ్వేమన్నా చేస్తాన్నావా? పని పాట మనకేం లేదు స్వామి, మనం బేకార్. అరే నీ అబ్బా, పని పాట లేని బేకర్ అన్నమాట నువ్వు. ఏం చేసా స్వామి, పని పాటకి పోతే ఒళ్ళు బద్దకం స్వామి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. స్వామి ఇంకోటి, నాకు పెళ్ళైతే పిల్లని మాత్రం బాగా చూసుకుంటా స్వామి, అట్లా నువ్వు డౌట్ పెట్టుకోవద్దు.